హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. సో నేను ఇప్పుడైతే సరిపోదా శనివారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా యొక్క రివ్యూని అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను అనమాట. కథా సారాంశంలో వెళ్ళినట్లయితే చిన్ను అలియాస్ సూర్య నానికి విపరీతమైన కోపం అన్నమాట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి ఛాయాదేవి అభిరామి ఒక కండిషన్ పెడుతుందన్నమాట. వారమంతా కాకుండా ఏదో ఒకరోజు కోపాన్ని చూపించమని చెబుతుంది. అసలు కోపం అంటే ఏంటో చెప్పాలని ఛాయాదేవి ప్రయత్నిస్తుంది. కానీ అంతలోపు ఆమె చనిపోతుందన్నమాట. శనివారం మాత్రం తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య ఫిక్స్ అవుతారన్నమాట హీరో. మరోవైపు సూకులపాలెంలో ఎస్ఐ దయానంద్ ఎస్జే సూర్య తన ప్రతాపాన్ని చూపిస్తుంటారన్నమాట. కోపంతో ఊగిపోతూ ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటారన్నమాట. దయానంద్కి తన అన్న ఎమ్మెల్యే కూరమంది మురళీ శర్మతో ల్యాండ్ సమస్యలు ఉంటాయన్నమాట. కూరమనందన్ చంపాలని దయానంద్ ప్లాన్ వేస్తాడు. సూర్యని సోకులపాలెంకి కానిస్టేబుల్ చారులత ప్రియాంక మోహన్ హీరో అనమాట తీసుకొచ్చి ఏం చేస్తుంది, సోకులపాలెం కోసం సూర్య నిలబడిన తర్వాత ఏం జరుగుతుంది, దయానంద్ సూర్యుల మధ్య ఏం జరుగుతుంది అన్నది థియేటర్లు చూడాలన్నమాట. సినిమా అయితే అసలు రేంజ్ లో ఉందన్నమాట. మాస్ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు అనమాట. సరిపోదు శనివారం లాంటి కథల్ని మనం ఎన్నో చూసి ఉంటాం. ఓ రాక్షసు లాంటి విలన్ ఓ ప్రాంతంలో ప్రజలను హింసిస్తుంటాడు. ఆ రాక్షసుని అంతం చేసేందుకు హీరో వస్తాడు. ఇలాంటి లైన్ పాయింట్ దాదాపు మాస్ కమర్షియల్ చిత్రాలని తయారవుతుంటాయి అన్నమాట. ఈ సరిపోదు శనివారం కూడా అదే. కాకపోతే ఇందులో హీరో తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించడం, కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని హీరోయిజ్ అని ప్రదర్శించారు అన్నమాట. ఇలాంటి వీక్నెస్ తో విలన్ ఎంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇందులో అలాంటివి అంతగా ఉండవన్నమాట. శనివారం మాత్రం కొడతాడా కదా, మిగతా వారిలో వచ్చి హీరోని లేపేస్తే అవుతుంది కదా అని లాజిక్స్ వ్యతిరేత మాత్రం ఈ సినిమా అయితే చూడలేమన్నమాట. సినిమా అయితే మాత్రం మొదట్లో తన తండ్రి కోపాన్ని అదుపు చేయాలని చూడటం, మరి చివరిలో మళ్ళీ ఆ తండ్రి మారిపోయి ఆయుధాన్ని ఇచ్చి విలన్ మీదకు పంపడం అనేది కూడా మన సినిమాలో మామూలే. ఇక ఇందులో కూడా అంతే ఉంటుందన్నమాట. సరిపోదు శనివారంలో ఏమాత్రం కొత్తగా అనిపించే సీన్ ఒకటంటే ఒకటి కూడా అనిపించింది అనమాట. అరిగిపోయిన సీన్లను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ వేవికైతే కొత్త ఓరియంటెడ్ అయితే తీయడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకైతే ఒక బీజిఎం అయితే ఓ రేంజ్లో ఇచ్చారన్నమాట. బీజిఎం కానీ సీన్స్ కానీ కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. సీన్ నాని మాత్రం నాని వివేక్ అత్రే కాంబో అంటే అందరికీ అంటే సుందరానికి చిత్రం గుర్తుకొస్తుంది అనమాట. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితం సరిపెట్టకపోయినా ఎంతో మందికి ఫేవరెట్ చిత్రంగా నిలుస్తుంది మరి. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా నాని మళ్ళీ వివేక్ అత్రేయతోని సినిమా చేసిన అయితే ఈసారి క్లాస్ కాకుండా మాస్ జనరల్ ఎంచుకున్నారు అనమాట. అదే సరిపోదు శనివారం అనమాట. మరి ఇంతవరకు క్లాస్ సెన్సేషనబుల్ సినిమా తీసిన వివేక్ అత్రేయ సరిపోదు శనివారం హిట్ కొట్టలేదంటే మీరైతే చూడాలన్నమాట. ఎందుకంటే ఈ సినిమా అయితే ఓ రేంజ్ లో ఉందన్నమాట. నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే నాని కథలు అయితే డిఫరెంట్ వేలు అయితే ఎంచుకుంటారన్నమాట. ఆ కథ నాని ఎంచుకోవడంలో కొత్త దిట్టని చెప్పొచ్చు అనమాట. కథల ఎంపికలు మాత్రం ఇది కూడా అదే విధంగా అనమాట. సినిమా అయితే మంచి యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సినిమా పరంగా చూడడానికి వెళ్తాము ఖచ్చితంగా. సినిమా మీకు పర్ఫెక్ట్ నచ్చుతుంది అనమాట. నాకైతే నచ్చింది. మీకు ఎలా నచ్చింది అనేది మీ రివ్యూ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. సో నాని ఈ సంవత్సరం ఈ వీక్ అయితే మాస్ ఎంటర్టైన్మెంట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.